హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ గోడ్ ఎడ్యుకేషన్ క్లబ్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము కన్ఫ్యూజింగ్ వర్డ్స్లో రీచ్, అరైవ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, అరైవ్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. మీనింగ్: ఒక చోటికి చేరుకోవడం, అరైవల్ పాయింట్. రూల్: అరైవ్ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాదు, ప్రిపోజిషన్ అవసరము. అరైవ్ ఎట్ స్మాల్ ప్లేసెస్కు ఉపయోగిస్తాం. అరైవ్ ఇన్ బిగ్ ప్లేసెస్ ముందు ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్: ఐ అరైవ్డ్ ఎట్ స్కూల్. వి అరైవ్డ్ ఇన్ హైదరాబాద్. ఎందుకు అరైవ్డ్ ఇన్ ఉపయోగించినాం? హైదరాబాద్ అనేది బిగ్ సిటీ. థర్డ్ వన్, ద బస్ అరైవ్డ్ ఎట్ ద స్టాప్లెట్. ఇక్కడ అరైవ్ ఎట్. ఐ అరైవ్డ్ స్కూల్. ఎప్పుడైనా అరైవ్ తర్వాత ప్రిపోజిషన్ ఉపయోగించాలన్నాం కాబట్టి ఇది రాంగ్ సెంటెన్స్. కరెక్ట్ సెంటెన్స్ ఏంది? ఐ అరైవ్డ్ ఎట్ స్కూల్. దిస్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్, రీచ్ యూజెస్ గురించి తెలుసుకుందాము. మీనింగ్: గమ్యస్థానానికి చేరుకోవడం, డెస్టినేషన్ అచీవ్డ్. రూల్: రీచ్ తర్వాత ఎలాంటి ప్రిపోజిషన్ అవసరం లేదు, ఉపయోగించరాదు. ఎగ్జాంపుల్: ఐ రీచ్డ్ స్కూల్ సేఫ్లీ. She reached home early. They reached the station on time. అంటే రీచ్డ్ తర్వాత ఎలాంటి ప్రిపోజిషన్ ఉపయోగించరాదు. రీచ్డ్ టు స్కూల్, దిస్ ఇస్ ద రాంగ్ సెంటెన్స్. కరెక్ట్ యూజెస్ సెంటెన్స్ రీచ్డ్ స్కూల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and like and comment, share this video.